ఇండియన్ మూవీస్ లో మిగిలిన జానర్స్ తో పోల్చితే సైన్స్ ఫిక్షన్ జానర్ లో వచ్చిన మూవీస్ అంచనాలను అందుకున్న సినిమాలు చాలా తక్కువే. అలాంటి సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ కి మైథలాజికల్ టచ్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ కల్కి బాక్సాఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్లతో దుమ్ము దుమ్మారం లేపుతూ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో బాహుబలి 2 తర్వాత బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తూ దూసుకుపోతూ ఉంది. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో సైతం రికార్డు కలెక్షన్లతో దుమ్ము దుమ్మారం లేపుతున్న ఈ సినిమా జానర్ దృష్ట్యా చూసుకుంటే హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇండియాలో మామూలుగా సోషియో ఫ్యాంటసీ లేదా మాస్ కమర్షియల్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉంటాయి. మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటే సైన్స్ ఫిక్షన్ తో పాటు మైథలాజికల్ టచ్ తో వచ్చిన కల్కి మూవీ బాక్సాఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్లతో ఇప్పుడు ఏకంగా 400 కోట్ల షేర్ మార్కును అధిగమించి ఎపిక్ సంచలనాన్ని సృష్టించింది. ఈ జానర్ లో వచ్చిన సినిమాలలో ఈ రేంజ్ లో షేర్ వసూలను సొంతం చేసుకున్న సినిమా ఇదే అవ్వడం విశేషం. కాగా ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర వాల్యూ బిజినెస్ 370 కోట్ల దాకా ఉండటంతో సినిమా జానర్ దృష్ట్యా చూసుకుంటే ఈ టార్గెట్ ను అందుకోవడం కష్టమేమో అని ముందు అనిపించినా కానీ యునానిమస్ రెస్పాన్స్ తో ఓపెన్ అయిన కల్కి మూవీ లాంగ్ రన్ లో ఊహకందని కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర 400 కోట్ల షేర్ మార్కును రెండో వీకెండ్ పూర్తయిన తర్వాత సొంతం చేసుకుని 500 కోట్ల షేర్ మార్కు వైపు పరుగులు పెడుతూ ఉంది. హిందీలో అద్భుతమైన హోల్డ్ ను చూపెడుతూ ఉన్న నేపథ్యంలో ఈ వారంలో కూడా పెద్దగా పోటీ ఇచ్చే సినిమాలు లేకపోవడంతో వచ్చే వారం భారతీయుడు 2 ను తట్టుకోగలిగితే బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఈ సినిమా 500 కోట్ల మమ్మూత్ షేర్ మార్కును అందుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. మరి మీరు ఈ సినిమా ఫైనల్ రన్ లో ఎంతవరకు షేర్ అందుకునే అవకాశం ఉందని అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.